ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడన ప్రాంతం ఉండగా 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది. అల్పపీడనం బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రల తీరానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే ఇది రుతుపవనాలు ముగింపు సీజన్లో ఆఖరి అల్పపీడనంగా అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానంలలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ యానంలో 23 నుంచి 25 వరకు, తెలంగాణలో 24, 25న రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు టెన్షన్ పెడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడన ప్రాంతం ఉండగా 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది. అల్పపీడనం బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రల తీరానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే ఇది రుతుపవనాలు ముగింపు సీజన్లో ఆఖరి అల్పపీడనంగా అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానంలలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ యానంలో 23 నుంచి 25 వరకు, తెలంగాణలో 24, 25న రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు టెన్షన్ పెడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. छोटे